ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఎవరైతే మైలవరంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ అనుచరులు కూడా వీరంగం సృష్టించారని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దెందులూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గం, గుడివాకలాంకి సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, రైతులు, వడ్డీ కులానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో, ఆక్వాకు సంబంధించిన సాగు చేసుకునేందుకు ఇబ్రహీంపట్నం ఏరియా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి వారి మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పలుమార్లు దౌర్జన్యం చేశారు, అక్కడికి హత్యాయత్నాలు చేశారు. అదే తరుణంలో కూడా వడ్డీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే ఘంటసాల వెంకటలక్ష్మి ఉన్నారో ఆమె కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రశ్నించడం జరిగింది. వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆమెపై దాడి చేసినట్టు వచ్చి కూడా ఉంది. ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది, అసలు ఏంటి? నిన్న మాకు గుడివాకలంక గ్రామస్తులు ఎవరైతే భలే లక్ష్మణరావు ఇంకా జయమంగళ రంగారావు అనే ఇద్దరు అక్కడ మాకు ఇక్కడ కొల్లేరులో చెరువులు చేసుకునే పరిస్థితులు లేక సాగు చేసుకోవడానికి వలస వెళ్ళిపోయి అక్కడ ఈలప్రోలు అనే ఊర్లో అక్కడ వాళ్ళు చెరువులు చేసుకుంటున్నారు. అయితే గతంలో కూడా వాళ్ళకి అక్కడ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు మనుషులు అనుచరులు ఎవరైతే రేగల శ్రీను అనేవారు అక్కడ ఇబ్బందులు పెడుతున్నారని ఇంతకుముందు వాళ్ళ మీద హత్య ప్రయత్నాలు చేశారని అదే చెరువు మీద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయి ఉంది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. మళ్ళీ ఇప్పుడు నిన్న పట్టుబడి జరుగుతుంది. అక్కడ పట్టుబడి జరుగుతుంటే వాళ్ళు పట్టుబడి అయిపోయింది, వ్యాన్లు ఎక్కించిన తర్వాత ఆ లోడ్ని కదలనివ్వకుండా వాళ్ళకి అడ్డుగా ట్రాక్టర్ అండ్ వెహికల్స్ని పెట్టేసి అక్కడ ఆపేస్తున్నారంట. అది మాకు అమ్మ వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు జనసేన పార్టీ నుంచి అమ్మకి మా కమ్యూనిటీయే కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడానికి కాల్ చేసి అక్క ఇట్లా జరుగుతుందని చెప్పేసి చెప్తే అమ్మ మేము బయటకు వెళ్ళాము, హడావిడిగా అట్లా వెళ్ళిపోయాం పోలీస్ స్టేషన్కి. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తేనేమో కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేస్తున్నారు. అక్కడ పోనీ యాక్చువల్ రైతు ఉన్నాడా, జరిగిన ఇష్యూ పెట్టిన వాళ్ళు ఉన్నారా అంటే లేరు. ఉన్నదల్లా ఈ రౌడీజం ఆల్రెడీ కేసులు పెట్టించుకున్న వాళ్ళు, అదే పోలీస్ స్టేషన్లో పెట్టించుకున్న వాళ్ళు రేగల్ల శ్రీను, రేగల్ల రంగారావు, రేగల్ల సాంబశివరావు అనే ఈ ముగ్గురు. శ్రీను వాళ్ళు టీడీపీ మన కృష్ణ అదే వసంత కృష్ణ ప్రసాద్ అనే ఆయన అనుచరులు, వాళ్ళు ఎమ్మెల్యే గారు అనుచరులు. ఆ రేగల శ్రీను అనే ఆయన స్పెసిఫిక్గా ఆయనతోనే తిరిగే ఆయన అంట. అది కూడా మాకు నిన్న వెళ్ళాక తెలిసింది. అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మ అడుగుతున్నారు ఇట్లాగా ఎస్ఐ గారితో, ఇది ఒకవేళ మీకు ఏమైనా లావాదేవీలు ఉంటే డబ్బు పరంగా అది మీరు తర్వాత చూసుకోండి, అది సివిల్ మ్యాటర్ కదా, ఎందుకు ఇప్పుడు పిల్లని ఆపేస్తున్నారు, వెళ్ళిపోయేది రైతుకి ఎంత నష్టం, 70 లక్షల రూపాయల సరుకు అక్కడ లారీలో ఉంది, దాన్ని మీరు ఇక్కడ ఆపేస్తుంటే ఎంత రొయ్యండి, అది నష్టం జరుగుతుంది కదా అని చెప్పేసి ఆవిడ అడుగుతుంటే ఈ లోపు చాలా అగ్రెసివ్గా అక్కడ రేగల్ల రఘు అనే ఆయన, శ్రీను, సాంబశివరావు వీళ్ళు ముగ్గురు అమ్మ మీదకి దాడి చేయడానికి వచ్చేసారు. అమ్మ మీద చాలా అంటే మాట్లాడుతున్నారు ఎస్ఐ గారితో అనేది కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఎంత అగ్రెసివ్గా పోలీసులు స్టేషన్లో ఉన్నాము, పోలీసులు ముందున్నాం అనేది కూడా వాళ్ళు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఎంత విచక్షణ రహితంగా ప్రవర్తించారో అది మేము చెప్పలేము. అదంతా మేము వీడియో తీస్తుంటే మా వీడియోస్ అన్ని తీసేశారు. అక్కడ అమ్మని అడ్డుకుంటున్నారని చెప్పి అంటే లైక్ వచ్చి దాడి చేసి ఎవరే నువ్వు వచ్చి మాట్లాడడానికి అని చెప్పేసి చాలా వల్గర్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు వాడారు. అదంతా సరే ఇక్కడ చూస్తూ ఊరుకోం కదండి. అక్కడ మమ్మల్ని పిలిచిన రైతు అండ్ ఇట్లాగే జనసేన చందు అన్న అని కూడా ఉన్నారు, వాళ్ళు ఆపడానికి వెళ్తుంటే వాళ్ళని కూడా తోసేస్తూ వాళ్ళ మీద కూడా చాలా అగ్రెసివ్గా బూతులు మాట్లాడుతూ చేశారు. పోలీసులు వాళ్ళని మాత్రం సైలెంట్గా తప్పించేశారు బయటకి. వాళ్ళ ముందు జరిగిన దానికి వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఇదేంటి అంటే నేను క్వశ్చన్ చేస్తే నేను అక్కడ ఉన్నాను కాబట్టి కంప్లైంట్ రాసి ఇవ్వమ్మా చూస్తామని చెప్పేసి అంటున్నారు. అదే నేను అక్కడ జరుగుతున్న విషయాన్ని అక్కడ మేము కానీ వీడియో తీయకపోతే, నేను లైవ్ పెట్టాను కాబట్టి అది బయటకు వెళ్ళింది కాబట్టి తీశారు, కానీ నేను కానీ వీడియో తీయకపోయి ఉంటే అసలు ఇక్కడ ఏం జరగలేదని పోలీసులు దాన్ని కప్పిపెట్టేసి ఉండేవాళ్ళండి. అంతలాగా వాళ్ళు అక్కడ సీన్ క్రియేట్ చేశారు. పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. జరిగింది కదమ్మా చెయ్యండి అని అంటే కంప్లైంట్ రాసి ఇవ్వమ్మా చేస్తామని చెప్పేసి అన్నారు. నేను కంప్లైంట్ రాసేంతసేపు కూడా వాళ్ళని ఫస్ట్ తప్పించేశారు, వాళ్ళ ముగ్గురిని తప్పించేసిన తర్వాత మళ్ళీ నేను రాసే టైంలో గ్యాప్లో కూడా మా ఫోన్స్ అని తీసుకుని వాళ్ళు మాకు వార్నింగ్ ఇచ్చి చట్ట ప్రకారం అయితే దీన్ని మేము సీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు మా ఫోన్స్ తీసుకుని మొత్తం అన్ని డిలీట్ చేసి కూర్చుని పెట్టేంత ప్రాసెస్లో కూడా వాళ్ళు స్టేషన్లోనే ఉన్నారు. వాళ్ళ ముందు జరిగిన వాళ్ళని వాళ్ళు ఇక్కడే తిరుగుతుండే కూడా వాళ్ళని ఏం పట్టుకోలేదు, అడ్డుకోలేదు, వాళ్ళ పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. సరే అయిన తర్వాత అమ్మ ఏసీపీ గారికి కాల్ చేస్తే అప్పుడు ఏసీపీ గారు వచ్చి అప్పటి వరకు కూడా ట్రాక్టర్లను తీయలేదండి. పొద్దున్నే 9:30కి వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం 2:30, 3 అయ్యింది. అంతవరకు కూడా సమ్మర్లో అది సరుకు ఉంటుందండి, రొయ్యపల్లి ఐస్ కరిగిపోయి వాళ్ళకి ఈవినింగ్ వెళ్ళిన తర్వాత నైట్కి చేరుకుంది అది లారీ వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి. అది కూడా నష్టమే వచ్చింది, సగం రేటే కట్టించారంట. అటు అది నష్టం, ఇటు ఇది కూడా. పోనీ ఇంత కంప్లైంట్ అయ్యింది కదా, సరే కంప్లైంట్ తీసుకోండి అని చెప్పేసి అంటే ఆ తర్వాత ఏసీపీ గారు వచ్చిన తర్వాత సిఐ గారు వచ్చారు. అసలు ఈ మొత్తం ప్రాసెస్ అంతా నడిపించిందే సిఐ గారు అండి. సిఐ గారు అక్కడ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి సిఏ సుబ్రహ్మణ్యం గారు అనుకుంటా. ఆయన మార్నింగ్ అసలు వీళ్ళు చెరువు గట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు కానిస్టేబుల్స్ ఎవరో వచ్చి ఆపారంట పట్టుబడి జరుగుతున్నప్పుడు. సిఐ గారు మిమ్మల్ని పిలుస్తున్నారంట, స్టేషన్కి వెళ్ళి తేల్చుకోమన్నారంటే ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పేసి అంటే అప్పుడు రైతు స్టేషన్కి వచ్చాడంట. స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా 2 గంటల వరకు సిఐ గారు పిలిచిన ఆయన లేడు. అక్కడ పిల్ల చచ్చిపోవాలని వీళ్ళందరూ కావాలని ప్లాన్గా చేసింది ఇది. సిఐ గారు అక్కడ లేకుండా సరే ఇంకా రావట్లేదని చెప్పేసి వీళ్ళే వెళ్ళి కొంచెం ఇట్లాగా పిల్ల చచ్చిపోతుంది మేడం అని అడిగితే అప్పుడు ఎస్ఐ గారు అటు రైతు కూడా
కూడా లేడు కదా, అటు ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడడం, రైతుతో మాట్లాడడం, అది వచ్చేసి ఇక్కడ చెప్పడం. కానీ మేము మాట్లాడే వర్షన్ కూడా వినట్లేదంట వాళ్ళు రైతులు మాట్లాడుతుంటే. అక్కడ ఉన్నదల్లా రైతు కాకుండా ఈ ఎమ్మెల్యే గారు అనుచరులు మాత్రం ఉండి రౌడిజం అక్కడ నడిపిస్తున్నారు. ఇంతకు ముందు కూడా అదే చెరువు మీద వాళ్ళు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ మీద ఏంటంటే ఈ బావమరుదులు ఇద్దరు ఉన్నారండి, లక్ష్మణరావు గారు అండ్ రంగారావు గారు అనే ఆయన. వాళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా చెరువులు చేస్తారు. అంటే ఈయన శ్రీను అనే ఆయనతో కలిపి చెరువులు చేసినప్పుడు ప్రతి సంవత్సరం మామూలు ఇవ్వాలి మనం ఎమ్మెల్యే గారికి అని చెప్పేసి ప్రతి సంవత్సరం 8 ఏళ్ళగా 10 లక్షలు కట్టించుకున్నారంట. ఎకరానికి కాదండి, అక్కడ వాళ్ళు చేస్తున్న 40 ఎకరాలు, ఎంతో నాకు ఐడియా లేదు ఎన్ని ఎకరాలు. ప్రతి సంవత్సరం ఇంతకు ముందు కూడా లాస్ట్ టైంలో కూడా ఆయన ఎమ్మెల్యే అంట. సో ఆ టర్మ్లో ఉన్నన్ని రోజులు వాళ్ళు ఎమ్మెల్యేకి 10 లక్షలు కడుతూనే ఉన్నారు ఎవ్రీ ఇయర్. 80 lakhs అంటండి, 8 సంవత్సరాలకి 80 లక్షలు కట్టామని చెప్పేసి. అది లీజ్ కాకుండా, లీజ్ వీళ్ళకి రైతుకు కట్టింది వేరు, అలాంటిది అనుకోవచ్చు అంట. అదేంటో మాకు తెలియదు కదా. అదే విషయం వీళ్ళు కాల్ చేసి అంటే ఒక దగ్గర లాస్ వచ్చింది, మేము ఈ ఇయర్ కట్టలేమని చెప్పేసి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి, మేము ఈ సంవత్సరం కట్టలేమని అంటే ఇదేంటి నేను కట్టించుకోవడం ఏంటి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు తెలియదు అన్నట్టుగా ఆయన అక్కడ నాటకం ఆడారంట. అంటే అది నాటకం నిజం మాకు తెలియదు. అయితే అక్కడ శ్రీను వీడు చేశాడా, వీడు ఎప్పుడు ఇంతే అని చెప్పేసి ఆయన ఒక మాట ఆయన తిట్టి నేను కనుక్కుంటానని చెప్పేసి అన్నారంట. ఇంకా కనుక్కోవటం ఏం లేదు, ఏంటి ఏం జరిగిందని చెప్పేసి వీళ్ళు ఫాలో అప్ చేస్తుంటే 6 monthsగా అడుగుతున్నారంట. వాళ్ళు అడుగుతుంటే ఎమ్మెల్యే గారి నుంచి ఏ రెస్పాన్స్ లేదంట. అయితే నాకు ఇప్పుడు డౌట్ వస్తుందండి, నిజంగానే మీరే తీసుకున్నారా లేకపోతే మీ అనుచరు మీ పేరు చెప్పి తీసుకున్నారా డౌట్ వస్తుంది. అంటే పట్టించుకోవట్లేదు కదా ఆయన, వాళ్ళ ముందే మాట అన్నప్పుడు కొంచెం ఎంతో కొంత రెస్పాన్స్ వీళ్ళకి చూపించాలి కదా అని ఒక మాట అన్నందుకు వీళ్ళు ఎమ్మెల్యే గారు మరి హర్ట్ అయ్యారో ఏమో తెలియదు కానీ ఆయన పట్టించుకోవడం వదిలేశారు. ఈ విషయం ఎమ్మెల్యే గారి దాకా వెళ్ళి మీరు కంప్లైంట్ చేశారా అని చెప్పేసి శ్రీను అనే ఆయన ఈ లీజ్ నెక్స్ట్ టర్మ్లో లీజ్ కట్టడానికి రంగారావు గారు అనే ఆయన వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయి కలిసి వెళ్ళారండి చెరువుకి ఓనర్కి లీజ్ కట్టడానికి. అక్కడికి ఈ 10 మంది గుంపుని వేసుకొచ్చి శ్రీను అనే ఆయన, రేగల శ్రీను అనే ఆయన గుంపుని వేసుకొచ్చి అక్కడ వాళ్ళని కొట్టారు, దౌర్జన్యంగా కొట్టి వాళ్ళకి వాళ్ళ అబ్బాయికి కాలు కూడా ఇరిగింది ఆ గొడవల్లో, దాడి చేశారు చెరువు గట్టు మీదే. వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడుతుంటే సిఐ గారు కంప్లైంటే తీసుకొని అన్నారంట. సేమ్ సిఐ గారు సుబ్రహ్మణ్యం గారు. ఆయనకి మరి ఎమ్మెల్యే గారితో ఏం సంబంధాలు ఉన్నాయి ఆయన మెప్ప పొందడానికి ఏమో తెలియదు. ఆయన మాత్రం ఆయనకి మొత్తం పోలీస్ స్టేషన్ అంతా ఎమ్మెల్యే గారి కింద పప్పెట్స్ ఏదో కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నాడు సిఐ గారు మాత్రం. సెటిల్మెంట్లకేనండి, బయట సివిల్ మ్యాటర్లు మేము డీల్ చేయమన్నారు కానీ లోపల జరిగేదంతా అదే. సిఐ గారేమో మేము కంప్లైంట్ తీసుకోనంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి పీజీఆర్ఎస్లో పెడితే కమిషనర్ గారి నుంచి అప్పుడు కేసు కట్టారు. అది కూడా ఏదో సాదా కేసులు నార్మల్గా తోపులాటల్లో ఉండే టైప్లో కట్టారు తప్ప బెయిలబుల్ అంతే అండి, ఏదో నార్మల్ కేసులు కట్టారు. సరే అని చెప్పేసి ఇంకా అయిపోయింది. 10 రోజుల గ్యాప్ ఏనండి. ఈ 10 రోజుల గ్యాప్లో మేము మళ్ళీ కేసు కట్టామనే కక్షతోనే ఏమో తెలియదు వాళ్ళ పట్టుబడి కూడా ఇప్పుడు ఆపేయడానికి వాళ్ళు మళ్ళీ వచ్చారు. అంటే ఎలా అంటే మొత్తం పోలీస్ స్టేషన్లోనే ఒక్కరైతే తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు అక్కడ. ఆయన కొట్టేసి అక్కడ చంపేద్దాం అనుకుంటున్నాడేమో మరి సిఐ గారుని రౌడీలు కలిపి. మొన్న ఎవరైతే అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారో 10 మంది, ఆ 10 మందే ఉన్నారండి మళ్ళీ. టీడీపీ వాళ్ళేనండి. ఆ రేగల శ్రీను, రేగల రఘు, రేగల సాంబశివరావు ఇంకా మిగిలిన అనుచరులు వాళ్ళ మనుషులు ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళే స్టేషన్లో ఉన్నారు. కౌలు ఇచ్చిన రైతు చిగురుపాటి వెంకటనారాయణ అనే ఆయన లేరండి అక్కడ. ఏమైనా డీల్ ఉంటే లీజ్ కట్టాలనో లేకపోతే ఏమైనా కట్టాలంటే ఆయన ఉండాలి, ఆయనతో మాట్లాడాలి. కానీ పోలీస్ స్టేషన్లో ఆయన లేరు. ఆయన వెళ్ళిపోతే ఎస్ఐ గారు ఇక్కడ ఉండి మధ్యలో ఎస్ఐ గారు ఒకసారి సిఐ గారికి మాట్లాడడం, ఆయన ఏం చెప్పారో మళ్ళీ రైతుతో మాట్లాడడం, ఈ అనుచరులు ఏదైతే చెప్పారో అది అగ్రిమెంట్లో అట్లా రాసేయడం. ఆవిడ పక్కాగా సెటిల్మెంట్ చేసి కూర్చోబెట్టారు. మేము మధ్యలో ఒక మాట అన్నాము, ట్రాక్టర్లు మేము తోసేయచ్చు కదండి ఎంతసేపు పడుతుంది మాకు అని అంటే, తోస్తే మీ మీద కేసు కడతాం అన్నారు. అంటే ఆపినందుకు అడ్డుగా పెట్టినందుకు వాళ్ళ మీద కేసులు కట్టారు కానీ మేము పక్కకు తోసేస్తే మా మీద కేసులు కడతారంట. పక్కాగా మొత్తం రివర్స్లోనే జరుగుతుంది పోలీస్ స్టేషన్లో మొత్తం అంతా. అంటే ఇప్పుడు కొత్త వాదన కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. కరెంటు బిల్లుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆల్రెడీ బిల్లులు ఎగ్గొడతాకి ఇలా కుట్రలు చేస్తున్నారు. కొల్లేరు నుంచి ఇక్కడ వచ్చి పూర్తి స్థాయిలో లీజులతో పాటు ఉన్నటువంటి కరెంటు బిల్లు ఎగ్గొట్టి బూచిగా చూపిస్తున్నారని చెప్పని విమర్శలు చేస్తున్నారు. ఏం చూస్తారండి? ఇదిగోండి ఇదే కరెంటు బిల్ అండి, మీరు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు ముందే డిపాజిట్ 2,50,661,000 ఉంది. ఇది మొత్తం ఈ అమౌంట్ ఆల్రెడీ కరెంట్ లైన్స్ వేసేటప్పుడు వాళ్ళు డిపాజిట్ కట్టిన అమౌంట్. వాళ్ళు ఒక 2 నెలలు కట్టలేదంట. ఎందుకంటే ఈ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి చెరువు వాళ్ళని చేయించుకోవట్లేదు అనే విషయంలో వాళ్ళు ఆపేశారు. ఎందుకంటే వాళ్ళ అమౌంట్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఒక 2 నెలలు కట్టాల్సింది. అది 94,000 అండి. ఆ 94,000 ఇదిగోండి వాళ్ళు కట్టినవి కూడా ఈ మధ్యలోనే ఉంటాయి. అది డ్యూ, వీళ్ళది డ్యూ ఉంది. కానీ ఎందుకనంటే 2 లక్షలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ 90,000 మిగిలినా సరే వీళ్ళకే ఇంకా మినహా డబ్బులు రావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ డబ్బులే వాళ్ళ ఓనర్ దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులు కట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కట్టలేదు. కానీ ఆయన 90,000 సరుకుకి ఎవరండి 70 లక్షల పిల్లని చంపేయమని చెప్పింది వీళ్ళకి? రొయ్యని.
ఆ రొయ్యకి మళ్ళీ ఏంటి అసలు సివిల్ మ్యాటర్ అది లావాదేవీ 90,000 ఉంటే సరే కోర్టులో చూసుకోండి, అంతేగాని ఇట్లాగా ట్రాక్టర్లు అడ్డు పెట్టేసి పట్టుబడులు జరగకుండా అక్కడ కూలీలు కూడా పనికొచ్చిన కూలీలు మాకు భోజనానికి వెళ్ళనివ్వలేదండి. వాళ్ళు లారీ అడ్డు పెట్టడంలో ఒకటే దారి ఉంది, మాకు ఇట్లాగా కూలీకి పిలిచి మాకు భోజనానికి కూడా వెళ్ళనివ్వట్లేదని చెప్పేసి అక్కడ వాళ్ళు మళ్ళీ కానిస్టేబుల్ కూడా అక్కడ చెరువు దగ్గర ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే. కనీసం వాళ్ళు పక్కకి తీసి బండైనా పెట్టొచ్చు కదా అంటే కీస్ లేవంటున్నారంట. వీళ్ళకి తోసే రైట్స్ లేవండి అడ్డంగా పెట్టినప్పుడు వీళ్ళు. మీరు నిన్న ఇక్కడ చూశారు కదా, ఏమనిపించింది అసలు? మీ అమ్మగారు ఆల్రెడీ ఇప్పుడు ప్రోటోకాల్ హోదాలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు ఆల్రెడీ. అలాంటి సందర్భంలో ఒక మహిళను కూడా చూడకుండా అక్కడ ప్రవర్తించిన తీరు కానీ ఏం కోరుకుంటారు మీరు అసలు? అదేనండి, మేమంటే మహిళ అనేదే మాకు మెయిన్. అంటే అమ్మ జనసేన పార్టీని పక్కన పెట్టండి, ఒక వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ పక్కన పెడితే పోలీస్ స్టేషన్లో ఒక లేడీస్ ఎస్ఐ మళ్ళా ఆవిడ ముందే అంత జరుగుతుంటే వాళ్ళు కనీసం ఆపలేకపోతున్నారు అంటే నార్మల్గా సాధారణ మహిళలకి వీళ్ళు ఇంకేం న్యాయం చేస్తారు? అంత రెచ్చిపోయి పోలీస్ స్టేషన్లలో వాళ్ళు అంత అగ్రెసివ్గా ఉంటే మెయిన్ ఈ ముగ్గురండి, రేగల్ల శ్రీను, రేగల్ల రఘు, రేగల్ల సాంబశివరావు, వీళ్ళకంటే అతి ముఖ్యంగా సిఐ అండి, అక్కడ సిఐ సుబ్రహ్మణ్యం ఆయన అసలు చాలా అగ్రెసివ్గా వీళ్ళకంటే ఎక్కువ అయినా నేను కేసు తీసుకోను, మీకు అలవాటే కదా వేరే దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, అక్కడ పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకుంటారో చూస్తామనే మాటలు కూడా ఆయన మాట్లాడారు లాస్ట్లో. పక్కా టీడీపీ అండి, అంటే ఇంకా జెన్యూన్ టీడీపీ వాళ్ళైనా సరే కొంచెం బెటర్ ఏమో, ఈయన బాగా తినేసే టీడీపీ నాయకుల్లా ఉన్నారు. ఈయనైతే మొత్తం అసలు మొత్తం స్టేషన్ మొత్తం అంతా కూడా వాళ్ళకి పనిచేసేలాగానే టీడీపీ పప్పెట్స్ లాగానే ఆడారు మొత్తం. ఈ పక్క సిఐ గారు అయితే చాలా అగ్రెసివ్గా, అంటే నేను మాట్లాడుతున్నా సరే ఓయ్ నుండమ్మా అని చెప్పేసి చాలా సీరియస్గా మా మాట వినట్లేదు, మేము కట్టే కేసు గురించి మా గురించి వినట్లేదు. అసలు ట్రాక్టర్లు ఆపడం అనేది చెరువు దగ్గర జరిగేది ఒక విషయం, ఇక్కడ స్టేషన్లో అమ్మ మీద చేయి చేసుకోవడం ఒక విషయం. ఈ రెండింటికి సంబంధం లేదు అనేది నార్మల్గా జరిగే ఏ వ్యక్తికైనా తెలిసింది. రెండు ఒకే ఇష్యూ కదా, మీరందరూ ఒకటే గ్యాప్ కదా, ఒకటే కేసు కడతా నేనని చెప్పేసి ట్రాక్టర్లు ఆపిందానికి అసలు కేసే కట్టనని చెప్పేశారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము మేము, ఆ తర్వాత కడతాం లేండి అని చెప్పేసి ఏసీపీ గారు కూడా, మరి సిఐ గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా, సో మాట తప్పుతారు కదా అని చెప్పేసి ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. సిఐ గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి. ఆయన అంతా అగ్రెసివ్గా మహిళల పైన కూడా మాట్లాడుతూ వాళ్ళ స్టేషన్లోనే దాడులు జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఇంకా స్టేషన్ మొత్తాన్ని ఒక సివిల్ సెటిల్మెంట్లు చేసి ఒక రూమ్ లాగా మార్చేశారు. అండ్ ఈ టీడీపీ సాంబశివరావు గారు, శ్రీను అండ్ రఘు గారు, వీళ్ళు ముగ్గురు కూడా అనుచరులు, ఎమ్మెల్యే గారు అనుచరులు, వసంత కృష్ణ ప్రసాద్ గారు అనుచరులు. సో వీళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ప్రధానంగా వీళ్ళు కూడా ఒకటే కోరుకుని పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే వడ్డీ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఘంటసాల వెంకటలక్ష్మికి సంబంధించిన కుమార్తె కూడా ఒకటే కోరుకుంటుంది. ఎవరైతే స్టేషన్లో కూడా పూర్తి స్థాయిలో కూడా విచక్షణ రహితంగా ఒక రౌడీ మోకల్లా ప్రవర్తించినటువంటి ఎవరైతే ఉన్నారో రేగళ్ళకు సంబంధించినటువంటి బ్రదర్స్, మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు పోలీసులు కూడా చూస్తే కనుక, కాకీలు కూడా చూస్తే కనుక కాకీ చొక్కాలు చేసి పూర్తి స్థాయిలో కూడా పచ్చ చొక్కాలు వేసుకున్నారన్న రీతిలో కూడా పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి పూర్తిగా కొమ్ము కాసే విధంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులుగా మారిపోయి పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ని సివిల్ వివాదాలకు కేంద్రంగా మార్చేస్తూ పూర్తిగా సెటిల్మెంట్లకి అడ్డాగా మార్చేస్తూ కూడా ప్రవర్తిస్తున్నారు. ఎవరైతే ఈ కేసుకు సంబంధించి మహిళలను చూడకుండా కూడా పూర్తి స్థాయిలో దాడి చేసే విధంగా అక్కడ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరిగినా కానీ మిన్నుకుండిపోయినటువంటి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేసిన బస్ కూడా కనపడుతుంది.